హలో ఎవరీవన్, దిస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్. సో ఫ్రెండ్స్, ఎలక్షన్ ఫేవర్ అయితే ఫుల్గా ఉంది. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి. సో ఈ ఎలక్షన్స్ మీద బేస్ చేసుకుని దాదాపు ఒక 2 నెలలకు ఒక 6 సినిమాలు అయితే వచ్చేసినాయి. అండ్ ఈ వారం కూడా ఒక 2 సినిమాలు రిలీజ్ అయినాయి. వాటిలో వచ్చేసరికి ప్రతినిధి 2 ఒకటి, అలాగే లక్ష్మీ కటాక్షం ఒకటి. సో ఈ మూవీ లక్ష్మీ కటాక్షం వచ్చేసరికి మెయిన్గా ఒక పొలిటికల్ డ్రామా బేస్డ్ ఆన్ మనీ. సినిమాలో వచ్చేసరికి మెయిన్గా ఒక పొలిటీషియన్ ఉంటాడు. సో అతను వచ్చేసరికి ఎలాగైనా గెలవాలి, కంపల్సరీ ఈసారి మనమే పదవిలోకి రావాలని, డబ్బులైనా పంచేద్దాం, ఏదైనా చేసేద్దాం అనే ఒక పెద్ద పొలిటీషియన్. సో ఆ పాత్రలో వచ్చేసరికి సాయి కుమార్ గారు యాక్ట్ చేశారు. ఆయన అయితే అసలు చించి ఆరేశారు అసలు ఆ పాత్రను అయితే. సో పొలిటీషియన్కి ఆపోజిట్గా ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో, అర్జున్ క్యారెక్టర్లో వినయ్ పాణిగ్రహి అనే అతను ఒక యాక్ట్ చేశాడు. సో అతను వచ్చి కొత్త అతను. సో చాలా బాగా చేశాడు అతను కూడా. ఆ పొలిటీషియన్కి ఈ పోలీస్కి జరిగే ఒక యుద్ధం ఇది. సో అతను ఎలాగైనా గెలవాలని అతను ఎలాగైనా ఓడించాలని అతను. సో ఇద్దరు ఎట్టా చేశారు అనేది ఫైనల్ సినిమా స్టోరీ. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రేమ జంట ఒకటి ఇరుక్కుంటుంది. సో వాళ్ళకి పొరపాటున ఎలక్షన్కి పంచే డబ్బులు కార్డు ఒకటి జరిగింది. సో ఆ కార్డుని ఆ పొలిటీషియన్ సాధించాడా, లేకపోతే ఈ పోలీస్ అతను దక్కకుండా చేసి ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ. సో సినిమా అయితే చాలా థ్రిల్లింగ్గా, చాలా సూపర్గా తీశారు. మెయిన్గా ఈ సినిమాని మనం డైరెక్టర్ వచ్చేసరికి సూర్య యాకులూరిని బాగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసరికి పొలిటికల్ విత్ యాక్షన్ ఇంక్లూడింగ్ కామెడీ. సో కామెడీగా చేసుకుంటూ సినిమాలో, ఎందుకంటే దీనికి సినిమాలో మనకి ఒక కాలేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది ఆ లవర్స్ది. సో దాంట్లో ప్రిన్సిపాల్కి ఈ రాజకీయ పార్టీకి ఎట్ట సంబంధం, వాళ్ళ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ ప్రిన్సిపాల్కి జరిగే కొన్ని సీన్స్ అయితే వెళ్ళి కామెడీ వస్తుంది. అసలు చాలా బాగా నవ్వుకున్నాను నేనైతే, ఎందుకంటే చాలా బాగున్నాయి సీన్స్ అయితే. సో ఆ కామెడీగానే బేస్ చేసుకుంటూ ఆ డబ్బులు పంచే టైంలో వీళ్ళు ఎలా ఇరుక్కున్నారు, వీళ్ళకి ఆ పోలీస్ వాళ్ళకి అండ్ ఆ రాజకీయ నాయకుల మధ్యలో వీళ్ళిద్దరు అలా ఇరుక్కున్నారు అనేది స్టోరీ. సో స్టోరీ అయితే చాలా బాగా తీశారు, చాలా కంఫర్ట్గా తీశారు అండ్ చాలా క్లియర్గా తీశారు, చాలా కొత్తగా కూడా తీశారు. సో ఇది చూస్తే కంపల్సరీ నచ్చింది ఎవరికైనా. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టదు. 2.5 గంట సినిమా అయినా సరే మనకి బోర్ అనేది కంపల్సరీ కొట్టదు. ఎందుకంటే సినిమా చాలా బాగుంది. అండ్ సాయి కుమార్ గారు అయితే అసలు అల్లాడిచ్చారు. అసలు వన్ మ్యాన్ ఆర్మీ టైప్లో అసలు రాలేశారు ఆ క్యారెక్టర్ని అయితే. అసలు సూపర్గా చేశారు. ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటూ రాజకీయ నాయకుల్లానే, ఒక్కొక్కసారి అసలు రెచ్చిపోతూ ఉంటూ అసలు అల్లాడిచ్చారు. అసలు ఆయన పాత సినిమా మనకి గుర్తు వస్తుంది. ఆయన పోలీస్ క్యారెక్టర్ సినిమాలో ఎలాగ తగ్గి ఉంటారో ఒకేసారి అలా రైజ్ అవుతారు. ఈ సినిమాలో కూడా రాజకీయ నాయకుడి క్యారెక్టర్లు చాలా బాగా ఒదిగి నటించారు. అసలు సాయి కుమార్ గారు అయితే అసలు క్యారెక్టర్ చింపారేశారు, మామూలు కూడా కాదు. అండ్ అతను ఆపోజిట్లో అర్జున్ క్యారెక్టర్ చేసిన వినయ్ గారు కూడా చాలా బాగా చేశారు. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మీకు ఆ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ సీన్స్ అయితే చాలా నవ్వు వస్తుంది. అండ్ వాళ్ళకి ప్రిన్సిపాల్కి ఆ కుర్రాలకు జరిగే సీన్స్ అయితే ఫుల్ కామెడీ. అండ్ మెయిన్గా మనకి ఆ మనీ మ్యాటర్ మీదే, మొత్తం లక్ష్మీ కటాక్షం అనే కార్డు మీదే సినిమా అంతా రొటేట్ అవుతుంటుంది. సో ఆ కార్డు కోసం వీళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎలాగైనా ఎలక్షన్స్ గెలవాలని అతను సాయి కుమార్ గారు, అండ్ ఎలాగైనా అతను ఓడియాలని ఇంకా ఈ పోలీస్ అయినా, ఇంకా వాళ్ళకి జరిగే సీన్స్ మొత్తం అంత సస్పెన్స్గా, థ్రిల్లర్గా, ఏ జానర్ని మిస్ అవ్వకుండా అన్ని జానర్లు కలిపి కొట్టారు ఈ సినిమాలో. మనకి ఏ జానర్ లేదు అని అనిపించదు. మొత్తం బరువు బాధ్యతలు ఒకవైపు, మళ్ళీ ఆశ ఒకవైపు, ఇంకా మనకి ఆ సినిమాలు అన్నీ ఉంటాయి. కంపల్సరీ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో మంచి పొలిటికల్ డ్రామా అయితే వదిలేరు ఈ వారం అయితే. సో ఎలక్షన్స్కి ఒకవైపు ఓటర్స్ని ఇప్పుడే ఎలాగా వాళ్ళు మేలుకొలుపుతూ, సో ఇట్ట ఉంటుంది, ఓట్లు వేస్తే ఇట్ట పరిస్థితి, వాళ్ళు ఎంత డబ్బులు తీసుకుంటారంటే మనకి ఏం చేస్తున్నారు, వాళ్ళు అసలు ఇది తీసుకుంటున్నారు అంటే సినిమాలో చూపిస్తారు. ఫస్ట్ 20 మినిట్స్కే మనకు అర్థమైపోద్ది. సో అతను సాయి కుమార్ గారి క్యారెక్టర్లో అర్థమైపోద్ది అసలు అతను అంటే ఏం చేస్తున్నాడు అని. సో దాన్ని బట్టి మనకి ప్రజెంట్ పొలిటికల్స్ బాగా చూపించారు. అసలు ఇంత డబ్బులు తీసుకొని ఇంత పంచుతున్నాడంటే అతను నెక్స్ట్ ఏంది అనేది క్లారిటీగా చూపించారు సినిమాలో. సో జనాలను అయితే మేలుకొలపడానికి సినిమా అయితే ఈ ఓటర్స్ని బాగా కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు తీసి వదిలేరు. అసలు సూపర్గా ఉంది. కంపల్సరీ ఈ సినిమాని దాదాపు చూస్తారు. సో చూసి చాలామంది అయితే ఒక మార్పు అయితే వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో సో మంచి కంటెంట్తో ఉంది సినిమా. సో కంపల్సరీ చూడండి. సో సినిమాని ఎంకరేజ్ చేయండి. సో మంచి క్యారెక్టరు, మంచి మూవీ. సో మెయిన్గా సాయి కుమార్ గారికి అయితే చాలా సంవత్సరాల తర్వాత కానీ, చాలా నెలల తర్వాత కానీ ఒక మంచి మెయిన్ క్యారెక్టర్ అయితే పడింది. సో సూపర్గా చేశారు ఆయన అయితే. సో మనకు తెలిసింది మెయిన్ ఆయనే. అలాగే ఈ సినిమాలో ఒక స్పెషల్ అపీరెన్స్లో లక్ష్మీదేవి క్యారెక్టర్లో ఆమని గారు నటించారు. సాయి కుమార్ గారికి జరిగే సీన్స్ అయితే అసలు భలే కామెడీగా ఉంటాయి అసలు సూపర్గా ఉంటాయి అసలు సీన్స్. ఆయన ఇంకా సాయి కుమార్ గారు అల్లాడిచ్చారు. అండ్ మనకి మెయిన్గా సినిమా మాత్రం కంపల్సరీ సూపర్గా ఉంది. ఒక పెద్ద హీరోని పెట్టి తీసుంటే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండేది సినిమా. కానీ ఈ లెవెల్ సరిపోయింది సినిమా లెవెల్కి. సో బాగుంది సినిమా. కంపల్సరీ వెళ్ళి చూడండి. లక్ష్మీ కటాక్షం మూవీ ఇన్ థియేటర్స్. మూవీ చాలా బాగుంది. కంపల్సరీ వెళ్ళి చూడండి. చిన్న సినిమా అయినా సరే పెద్ద విజయం పొందింది. మూవీ మాత్రం చాలా బాగుంది. సో వాచ్ లక్ష్మీ కటాక్షం ఇన్ థియేటర్స్.